క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనములకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము స్వార్థ ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహంలో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘం కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనం రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ ఆలస్యమగుట. దానికి మొదటి కారణం సువార్త ప్రకటన. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రెండవ రాకడ వర్తమానాలు 71వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. సువార్త ప్రకటన కొరకు రాకడ ఆలస్యమగుట. ఈ విషయాన్ని మేము నేర్చుకోబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న కుటుంబం దీవించండి. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుతం మనం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు నేర్చుకుంటున్నాము. ఇప్పుడు ఒక అంశం, రెండవ రాకడ ఆలస్యమగుటకు కారణాలు. అందరు గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు రెండవ రాకడ ఆలస్యం అవ్వదు అని మనం తెలుసుకున్నాము. ఆలస్యం అవటానికి కొన్ని కారణాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం, అవునా? కాబట్టి ఇప్పుడు వాక్యానుసారంగా రెండవ రాకడ ఆలస్యమగుటకు కొన్ని కారణాలు. ఒక్కొక్క కార్యక్రమంలో ఒక్కొక్క కారణాన్ని గురించి మీకు వివరిస్తాను. ఎందుకు ఆలస్యం అవుతుందో మీకు తెలుస్తుంది. సో వాక్యాన్ని చక్కగా పరిశీలన చేయండి. ఈరోజు మొదటి కారణం రెండవ రాకడ ఆలస్యమగుట. ఒకటి, సువార్త ప్రకటన కొరకు. ఎస్, మీరు వింటున్న చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంచుతున్నాం. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఓకే, గమనించండి, యేసుక్రీస్తు రెండవ రాకడ ఆలస్యం అవుతుంది. ఓకే, అయితే రాకడ ఆలస్యం అవదు అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆలస్యం అవదన్నప్పుడు ఆలస్యం ఎందుకు అవుతుంది? అప్పుడు మనం ఏం చేయాలి? రెండవ రాకడ ఆలస్యమగుటకు కారణాలు పరిశీలన చేయాలి. ఒక్కొక్క కార్యక్రమంలో ఒక్కొక్క కారణాన్ని గురించి లోతుగా ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రకటన 1:2 ఏం చెప్పబడింది? సమయము సమీపించినది అని చెప్పబడింది. అంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ రావడానికి, బోర ఊదబట్టడానికి, సంఘం ఎత్తబడి వెళ్ళిపోవటానికి, అలాగే ఈ ప్రపంచ భవిష్యత్తు ముగించబట్టానికి, దేవుని రాజ్యం రావడానికి, పాత సృష్టి నాశనమైపోయి మరలా నూతన సృష్టి జరగటానికి, ఇదంతా ఈ దేవుని ప్రణాళిక జరగటానికి, ముఖ్యంగా సంఘం ఎత్తబడటానికి సమయము సమీపించింది. సంఘం ఎత్తబడటానికి టైం దగ్గరికి వచ్చింది. అయితే మరొక వైపు రెండవ రాకడ ఆలస్యం అవుతుంది అనుకుంటున్నాం. ఆలస్యం కాదు అంటూనే ఆలస్యం అని చెప్తున్నాం. ఏమిటి ఈ చిక్కేంటి? బాగా అర్థం చేసుకోవాలి. వాస్తవానికి రెండవ రాకడ ఆలస్యం కాదు. కారణం ఏంటంటే పేతురు రాసిన రెండవ పత్రిక 3:10 ప్రకారం దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క కాలమానంలో 1000 సంవత్సరాలు ఒక దినంతో సమానం. అలాంటప్పుడు
ఆలస్యమని మనం ఎందుకు అనుకుంటాం? ప్రభువు బయలుదేరాడంటే ఆయన ఆగడం. బయలుదేరటమే ఆలస్యం, బయలుదేరితే ఆగడం. అయితే ఎందుకు రెండవ రాకడ ఆలస్యం అవుతుందంటే మొదటి కారణం ఇప్పుడు గమనించాలి. సువార్త ప్రకటన. ఈ ప్రపంచంలో 250 దేశాలు, సుమారు 800 కోట్ల మంది ప్రజల వరకు నివసిస్తున్నారు. అవునా? ఒక భారతదేశంలోనే దాదాపు 130 కోట్ల మంది ప్రజలు దాటిపోయారు. ఇంకా చాలామంది ఉన్నారు. మరి చైనా దేశంలో అయితే 142 కోట్ల వరకు వచ్చింది. సో ఈ విధంగా జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు. భారత చైనా దేశాల్లో జనాభా పెరిగిపోతున్నారు. ఒకప్పుడు చైనా మొదటి స్థానం, భారత్ రెండవ స్థానం అనుకునేవాళ్ళం. అయితే భారతదేశం మొదటి స్థానానికి చేరువవుతుంది. కారణం ఏంటంటే చైనా జనాభా కంట్రోల్ చేయగలుగుతుంది, జనాభా నియంత్రణ చేసుకుంటూ వస్తుంది. ఒక్కరు చాలు, ఇద్దరు వద్దు అంటుంది చైనా. మన భారతదేశంలో 2 వరకు మనం అవకాశం ఇస్తున్నాం. 2 ఉండాలి, ఒక కుమారుడు కుమార్తె ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఇది భారతదేశం యొక్క మనస్తత్వం. సరే, ఏదేమైనా ప్రతి దేశంలో కూడా జనాభా పెరుగుతున్నారు, అది వాస్తవం. అయితే ఇప్పుడు ఏంటంటే రెండవ రాకడ వచ్చే లోపు జనాభా మొత్తానికి సువార్త వెళ్ళాలిగా. ఇది రెండవ రాకడ వచ్చే లోపు సంఘం ఎత్తబడే సమయానికి సంఘంలో ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడిచిపెట్టబడే గుంపులో ఉంటారు అనేది తేలాలంటే, మానవ జాతి విభజన ఫిల్టరేషన్ జరగాలంటే అసలు ముందు సువార్త ప్రకటించబడాలిగా. సువార్త ప్రకటించబడితే ఒక వ్యక్తి రక్షణ పొందుతాడా, పొందడా, బాప్తీసం తీసుకుంటాడా, తీసుకోడా, దేవుని నమ్ముకుంటాడా, నమ్మడా, సిద్ధపడతాడా, పడ్డా, పాపిగా జీవిస్తాడా, పరిశుద్ధుడిగా ఉంటాడా, యథార్థంగా ఉంటాడా, వేషధారిగా జీవిస్తాడా, ఇదంతా ఎప్పుడు తెలిసింది? అసలు ముందు సువార్త అందాలిగా. దేవుడు అంటే ఎవరో తెలియాలిగా, దేవుడు సృష్టికర్త అన్న విషయం తెలియాలిగా, యేసుక్రీస్తు దేవుని యొక్క అద్వితీయ కుమారుడని తెలియాలిగా, యేసుక్రీస్తు రక్షకుడని ప్రభు అని తెలియాలిగా, మొదటి రాకలో రక్షకుడిగా వచ్చేలేడని, రెండవ రాకలో ప్రభుగా వస్తాడని తెలియాలిగా, యేసు ప్రభు ద్వారా రక్షణ లేదన్న సంగతి మానవ జాతి తెలియాలిగా. తెలిస్తేనే కదా. అంటే ముందు సువార్త ప్రకటించబడితే అప్పుడు మారేది మారంది మనుషులు ఇష్టం. ఎవరు మారుతారో ఎవరు మారరు అనేది వాళ్ళు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు సువార్త ప్రకటించకుండానే రెండవ రాకడ వచ్చింది అనుకోండి. బాగా ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. సువార్త ప్రకటించకుండానే, ఇంకా కొంతమందికి సువార్త అందకుండానే రెండవ రాకడ వచ్చింది అనుకోండి. మరి అప్పుడు వీళ్ళు ఎలా రక్షించబడతారు? ఎత్తబడే సంఘంలో వెళ్ళలేకపోయారు అనుకోండి, అప్పుడు వీళ్ళకి అన్యాయం జరిగినట్టేగా. అసలు మాకు సువార్తే తెలియదండి, మేము దేవుని ఎలా నమ్ముకోవాలా, ఎలా రక్షణ పొందాలి, ఎలా బాప్తీసం తీసుకోవాలి అంటే అప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగినట్టేగా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే సువార్త ప్రకటన అనేది జరగాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి సువార్త అందాలి. ప్రపంచంలో మానవ జాతిలో చిట్ట చివరగా పుట్టబోయే వ్యక్తికి కూడా సువార్త అందాలి. గుర్తుపెట్టుకోండి, సువార్త అందనటువంటి వ్యక్తి ఉండకూడదు, సువార్త ప్రకటించబడినటువంటి గ్రామం ఉండకూడదు. అది సువార్త అందని గ్రామం ఉండకూడదు. ప్రతి ఒక్కళ్ళకి సువార్త ప్రకటించబడాలి. పైగా మానవ జాతిలో అనేకమైన భాషలు ఉన్నాయి. మనం ఏదో ఒక భాషలో సువార్త చెబితే కుదరదు కదా. ఒకటి సువార్త అందాలి, రెండవది ఆ సువార్త కూడా ఎవరు మాతృభాషలో వాళ్ళకి అందాలి. అంతే కదా. ఇప్పుడు తెలుగుడికి నువ్వు పోయి ఇంగ్లీష్లో సువార్త చెప్తే, హిందీలో సువార్త చెప్తే అతనికి అర్థమైందా? అది సువార్త అందినట్లు లెక్క కాదు కదా. కాబట్టి సువార్త అందాలి, ఆ సువార్త కూడా వారి మాతృభాషలో అతనికి తెలియాలి. అంతేకాదు, మరి ఈ సువార్త అతను తెలుసుకోవటానికి మరి ఆ భాషలో బైబిల్ గ్రంథం తర్జుమా జరగాలిగా. ఓసారి సువార్త చెప్పి వెళ్ళిపోయాం, తర్వాత ఆ వ్యక్తి తెలుసుకోవాలనుకున్నాడు, వాక్యం చదువుకోవాలనుకున్నాడు, అవునా? మరి ఇప్పుడు అతను మాతృభాషలో గ్రంథం ఉండాలిగా. గ్రంథం లేకుండా ఎలా చదువుకుంటాడు? మాటిమాటికి ఎవరిని అడిగి వస్తాడు? సో ఇదంతా మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. రెండవ రాకడ ఆలస్యం అవుతుంది అనుకుంటున్నాం, కానీ ఆలస్యం అవటానికి కారణాలను పరిశీలన చేయవలెను. మొదటి కారణం ఏంటంటే సువార్త ప్రకటన. ప్రపంచంలో ఉన్న మానవ జాతి మొత్తానికి సువార్త అందాలి. తర్వాత ఈ సువార్త కూడా ఎవరి మాతృభాషలో వారికి సువార్త వెళ్ళాలి. అంటే భూమి మీద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో సువార్త ప్రకటించబడాలి.
అంటే అన్ని భాషల్లో ముందు రక్షించబడ్డ వాళ్ళు ఉండాలి, అన్ని భాషల్లో సువార్త చెప్పేవాళ్ళు ఉండాలి. అంతేగా, ప్రతి భాషలో ముందు రక్షించబడ్డ వాళ్ళు ఉంటే తర్వాత వాళ్ళు సేవకులుగా మారితే, ప్రతి భాషలో సువార్త చెప్పేవాళ్ళు ఉండగలిగితే అప్పుడు ప్రతి భాషలో సువార్త అందిద్ది. అంతేనా? తర్వాత ఎవరు మాతృభాషలో వాళ్ళకి సువార్త చెప్పిన తర్వాత ఆ మాతృభాషలో వారు చదువుకోవటానికి అవసరమైనప్పుడు వాళ్ళు చదువుకోవటానికి, ఆలోచించుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి మరి పరిశుద్ధ గ్రంథం కూడా తర్జుమా జరగాలి. ఇదంతా రెండవ రాకడకు ముందు జరగవలసిన వ్యవహారం. అందుకే రాకడ ఆలస్యమవుతుంది. కాబట్టి ఇప్పుడు వాక్యం చూడండి, సువార్త ప్రకటించబడటం, మాతృభాషలో ప్రకటించబడటం, ఆ మాతృభాషలోనికి బైబిల్ తర్జుమా జరగటం కావాలి. ఇది ఇప్పుడు వేగంగా జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సువార్త ప్రకటన వేగంగా జరుగుతుంది. ఎస్, సువార్తలో ఉన్న శక్తిని గ్రీకులో డునామస్ అని పిలుస్తారు. అంటే ప్రచండమైన శక్తి అని అర్థం. ఒకసారి కానీ మనం నోటితో సువార్త ప్రకటిస్తే ఆ సువార్త గాలిలోకి వెళ్ళిపోతుంది, వాయు తరంగాల ద్వారా వ్యాపిస్తుంది. ఆ సువార్తకు శక్తి ఉంది. ఏ శక్తి ఉంది? మానవ జాతిని రక్షించగలిగిన శక్తి ఉంది. వాక్యంలో చెప్పినట్టుగా నా నోటి మాట బయలుదేరినది, అది వెనక్కి తిరిగి రాదు, అది నాకు అనుకూలమైన కార్యమును సఫలపరచును. అది దేవుడు చెబుతున్నాడు. నా నోట్లో నుంచి వాక్కు బయలుదేరింది, అది నిష్ఫలం కాదు. ఆ వాక్యం మధ్యలో ఆగదు, ఆ వాక్యం వెనక్కి తిరిగి రాదు, అది భూలోకానికి వెళుతుంది, అది మానవ జాతికి చేరువవుతుంది, నాకు అనుకూలమైనటువంటి కార్యం జరిగిస్తుంది, నా చిత్తం సఫలపరుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తాం ప్రియులారా, ఆ సువార్తలో శక్తి ఉండిద్ది అన్నమాట. ఆ శక్తి ఏం చేసిద్దంటే ఎంతమంది అయితే సువార్త వింటారో వారందరిలో కార్యసిద్ధిని కలుగు చేస్తుంది. ఒకసారి మనం సువార్త చెప్పి మనం వదిలేస్తే ఏమైందంటే ఆ సువార్తే మాటి మాటికి వాళ్ళకి గుర్తొచ్చింది అన్నమాట. సరే, మారతారా మారరు అనేది అది ఇంకొక విషయం. బలవంతంగా ఉండదు ఇక్కడ. మత మార్పిడి లేవు, మత ప్రచారం లేదు, రెండు లేవు. క్రైస్తవ్యం మతం కాదు, మార్గం. మత మార్పిడి లేవు, మత ప్రచారం లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరిని బలవంతంగా ఒప్పించాల్సిన అవసరం లేదు, ఎవరిని ఆకర్షించాల్సిన అవసరం కూడా లేదు, భయపెట్టవలసిన పని, మోసం చేయాల్సిన పని కూడా లేదు. ఇక్కడ ఏంటంటే సువార్త అనేది ప్రకటించబడాలి. రెండవ రాకడ వచ్చేలోపు అందరికీ సువార్త వెళ్ళాలి. ఒకసారి మనం సువార్త ప్రకటిస్తే ఏమైందంటే దానిలో ఉన్న శక్తి మాటి మాటికి ఆ వ్యక్తికి గుర్తొచ్చింది అనమాట. ఆ సువార్త అతను గుర్తొచ్చింది. తర్వాత అతను మారుమనసు పొందొచ్చు, పొందకపోవచ్చు, అది అతని విషయం. ముందు సువార్త తెలియని వ్యక్తి ఉండకూడదు. నాకు సువార్త ఎవరు చెప్పలేదండి, నాకు దేవుడి గురించి తెలియదండి, నాకు యేసుక్రీస్తు గురించి తెలియదు అని ఎవరు చెప్పడానికి వీలేదు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? రెండవ రాకడ ఆలస్యం చేస్తూ ఈ సువార్త ప్రకటన జరిగిస్తున్నాడు. అది మనం గమనించుకోవాలి. అందుకనే మార్కు సువార్త 1:1 దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. మార్కు 1:1 చూడండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అంటే యేసుక్రీస్తు వారు భూలోకానికి ఎందుకు వచ్చాడు? సువార్త ప్రకటించడానికే వచ్చాడు. ఆయన సువార్థికుడు. ఒకవైపు ఆయనే రక్షకుడు అనుకుంటే మరొక వైపు ఆయనే మొదట సువార్థికుడు. కాబట్టి ఆయన సువార్త ప్రకటించి ఈ సువార్త ద్వారా ఎంతమంది రక్షించబడతారో, ఈ సువార్త ద్వారా ఎంతమంది సంఘంలో చేర్చబడతారో వారందరినీ రెండవ రాకడలో తీసుకుని వెళ్ళటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సో మొదటి రాకడలో ఆయన సువార్థికుడిగా సువార్త ప్రకటిస్తాడు. తర్వాత అపోస్తుల ద్వారా, అలాగే మిషనరీల ద్వారా, మరి కాపర్లు, సువార్థికులు, అందరూ భక్తులు సువార్త ఆయన ప్రకటించాడు. అందరితో సువార్త ప్రకటింపు చేస్తాడు. రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ సువార్తను ఎవరైతే అంగీకరించి రక్షించబడతారో, సంఘంలో చేర్చబడతారో వారు మొత్తాన్ని తీసుకెళ్ళిపోతాడు. అది సంగతి. కాబట్టి ఇప్పుడు రాకడ వచ్చేలోపు సువార్త ప్రకటించబడాలి. అందుకనే మార్కు సువార్త 1:1 మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అన్నాడు. ఓకేనా? ఆ తర్వాత మార్కు సువార్త 1:15 యేసుక్రీస్తు వారు మొట్టమొదట ప్రసంగం మొదలుపెట్టాడు. అది కూడా సువార్తే చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి. అది యేసుక్రీస్తు మొదటి ప్రసంగం అదండి. మార్కు సువార్త 1:15 కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, సువార్త నమ్మండి. అది సువార్త నమ్మాలి. ఆ తర్వాత మార్కు సువార్త 16:16 వచ్చేసరికి
ఎవడైతే నమ్మి బాప్తీసం పొందుతాడో వాళ్ళు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని చెప్పబడింది. అంతేకాదు మార్కు సువార్త 16:15లో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ప్రభు చెప్పడం జరిగింది. ఆయన సువార్త ప్రకటించాడు. అపోస్తులకి సువార్త ప్రకటించమని ఆజ్ఞ ఇచ్చాడు. సువార్త ఆజ్ఞ అపోస్తులు ప్రకటించారు, మిషనరీలు ప్రకటించారు. ఇప్పుడు సేవకులు, నాయకులు, విశ్వాసులు మనందరం కూడా సువార్త ప్రకటిస్తున్నాం. ఎందుకంటే రాకడొచ్చేలోపు సువార్త పని కంప్లీట్ అయిపోవాలి. సువార్త అందని వ్యక్తి ఒక్కరు కూడా ఉండటానికి వీల్లేదు. అది ఇంకొక విషయం ఏంటంటే, మనం చాలాసార్లు సువార్త చెప్తున్నాం, వెళ్ళిన ఊరికే మళ్ళీ మళ్ళీ వెళుతున్నాం, చెప్పినోడికే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. నువ్వు ఒక వ్యక్తికి సువార్త చెబుతున్నావు, ఆల్రెడీ నువ్వు చెప్పేసరికి ఆ వ్యక్తికి అంతకుముందు 10 సార్లు చెప్పుంటారు ఎవరో వాళ్ళు, నువ్వు 11వ వాడు అన్నమాట. అది సంగతి. అంటే నువ్వు ఒక వ్యక్తికి వెళ్ళి సువార్త చెప్తున్నావు, కరెక్టే. నువ్వు వెళ్ళకముందు నీలాంటి వాళ్ళు ఆ వ్యక్తికి చాలామంది చెప్పారు, చాలాసార్లు 10 సార్లు విన్నాడు సువార్త, నువ్వు 11వ వాడివి, రేపు ఇంకోటి వస్తాడు 12వ వాడు. అట్లా మనం సువార్త ప్రకటిస్తున్నాం, దానివల్ల టైం వేస్ట్ అయిపోతుంది. వెళ్ళిన ప్రాంతానికే మళ్ళీ మళ్ళీ వెళుతున్నాం, చెప్పినోడికే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. వెళ్ళని ప్రాంతాలు అట్నే బ్యాలెన్స్ మిగిలిపోయినాయి, అందనోడికి ఇంకా అందకుండానే ఉండిపోయింది. మనం ఏమనుకుంటున్నాం, సువార్త చెప్పామో జై అంటున్నాం. ఏం జై? ఏం చెప్పావు? ఎవరికి చెప్పావు? ఎక్కడ చెప్పావు? కనుక చెప్పినోడికే చెప్తున్నాం. వాడు ట్యాబ్లెట్ వేసుకున్నాడంట, వాడు మోషన్స్ ఆగిపోవాలని చెప్పి ట్యాబ్లెట్ వేసుకోబోయి మోషన్స్ ఎక్కువైదట్టు వేసుకున్నాడంట, మర్చిపోయి తెలియక వేసుకుంటే ఏమైంది, అసలుకే మోషన్స్ వస్తుంటే ఈ ట్యాబ్లెట్ దెబ్బకి ఇంకెక్కువైపోయినాయి వాడికి. ఏందిరా ఇదే ట్యాబ్లెట్ వేసుకున్న దగ్గర నుంచి మోషన్స్ ఎక్కువైపోతానని చెప్పి వాడు అల్లాడిపోతున్నాడు. ఏంట్రా అంటే, డే ఏం ట్యాబ్లెట్ వేసారు నువ్వు? మోషన్స్ ఆగిపోవటాను కదా, ఇది ఆగిపోయేది కాదురా, వచ్చేదిరా. ఒరే నాయన ఎంత పని అయిందిరా. అట్లా సువార్త జనాలకి ఎక్కువైపోయిందా? చెప్పినట్టుకి చెప్పేస్తున్నావు, చెవులేమంటే రక్తం వచ్చేస్తుంది. చెప్పినట్టుగా సువార్త చెప్పేస్తుంటారు, చెప్తున్నావు, వాళ్ళు ఏమో హేళన చేస్తున్నారు. చెప్పినట్టు దగ్గరికి ఎవడు పాడు, వీళ్ళు సువార్త చెప్పేసి మీటింగ్స్ పెట్టేస్తారు, సువార్త చెప్పేసి ఫోటోలు తీసేస్తారు, ఎంతమందికి మేము చెప్పామని. అది కాదు లెక్క. నీవు సువార్త చెప్పినప్పుడు అతను ఫస్ట్ పర్సన్ అయి ఉండాలి. అంటే నీవు సువార్త చెప్పావు కదా, నువ్వే అతనికి మొదటి వ్యక్తివి అయి ఉండాలి. కానీ నువ్వు సువార్త ఒక వ్యక్తికి చెప్పేసరికి నువ్వు 2వ వ్యక్తివి అయి ఉంటావు, లేక 5వ వ్యక్తివో 10వ వ్యక్తివి అయి ఉంటున్నావు. నీకు ముందు ఎంతోమంది అతనికి సువార్త చెప్తున్నారు ఆల్రెడీ, కాకపోతే కొంతమంది మారుతున్నారు, కొంతమంది మారట్లేదు. కానీ మొదటి వ్యక్తికి నేను సువార్త చెప్తున్నాను అనగలమా? నేనే ఆ ప్రాంతంలో మొదటిసారి సువార్త చెప్పానండి, ఆ ఇంట్లో మొదటి సువార్త చెప్పింది నేనే, ఆ వ్యక్తికి మొదటి సువార్త చెప్పింది నేనే అని మనం చెప్పగలమా? ఆ విధంగా సువార్తతో ఈ ప్రపంచాన్ని మనం కవర్ చేయగలుగుతున్నామా? ఆలోచించాలి. కాబట్టి సువార్త ప్రకటించడం మంచిదే, కానీ చెప్పిన వాళ్ళకి చెప్తున్నాం, సరే అది మంచిదే అనుకోండి. చెప్పిన వాళ్ళు మారకపోతే మారతారని మళ్ళీ చెప్తున్నాం, సరే మళ్ళీ చెప్తున్నాం, మారితే మారారు, లేకపోతే లేదు. కానీ అసలు చెప్పనోడి సంగతి ఏంటి? అసలు విననోడి సంగతి ఏంటి? సువార్త అసలు చెప్పనోళ్ళు ఉన్నారు, సువార్త అసలు విననోళ్ళు ఉన్నారు. ఈ చెప్పనోడిని ఏమనాలి? అసలు సువార్త విననోళ్ళ సంగతి ఏంటి? ఇదంతా మనం ఆలోచించాలి. రెండవ రాకడ ఎందుకు ఆలస్యమవుతుంది? ప్రభువుకి ఆలోచించాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే సువార్త ప్రకటన జరగవలెను. ప్రతి మాతృభాషలో సువార్త అందాలి. అంటే అసలు కొన్ని భాషల్లో రక్షణ పొందిన వాళ్ళే లేరు, ఇంకో వాళ్ళకి సువార్త ఎవరు చెబుతారా? ఒక మాతృభాషలో సువార్త చెప్పాలంటే ఆ మాతృభాషలో ముందు కొంతమంది రక్షణ పొంది ఉండాలిగా, వాళ్ళు రక్షణ పొంది ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు సువార్త ప్రకటించగలిగి ఉండాలి. ఆ తర్వాత ఆ మాతృభాషలో సువార్త వెళ్ళింది. అసలు కొన్ని భాషల్లో సువార్తే లేకపోతే, రక్షణ పొందిన వాళ్ళే లేకపోతే ఇంక సువార్త ఎవరు ప్రకటిస్తారు? మిగిలిన వాళ్ళు ఎలా రక్షించబడతారు? ఆలోచించండి. కనుక ఇక్కడ సువార్త కోసం ఆలోచించాలా, తర్వాత ప్రతి వ్యక్తి గురించి ఆలోచించాలా, ఆ తర్వాత ప్రతి భాష గురించి కూడా ఆలోచించాలి. ఆయా భాషల్లో బైబిల్ తర్జుమా కోసం ఆలోచించాలి. ఇంకొక విషయం ఏంటంటే, మరి ఇంతకుముందు టీవీలో సువార్త వచ్చేది కొన్ని ఛానల్స్లో. ఇప్పుడు టీవీ ఛానల్స్ మాత్రమే కాకుండా అదనంగా యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి కదా. మొదట్లో టీవీ ఛానల్ 1, 2 వచ్చాయి, శాటిలైట్ ఛానల్స్. ఆ తర్వాత టీవీ ఛానల్స్, లోకల్ ఛానల్ వచ్చినాయి ఫుల్గా సువార్త. ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ మెట్టు దాటిపోయి, లోకల్ ఛానల్స్ మెట్టు దాటిపోయి యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి. అంటే 24 గంటలు ప్రపంచం అంతటా ఎప్పుడైనా సువార్త వినే అవకాశం వచ్చింది. ఎంత గొప్ప విషయం! ఇది రాకడ సూచన. 24 గంటల్లో ప్రపంచమంతటా ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎన్నిసార్లైనా వాక్యం వినే అవకాశం వచ్చింది.
కాబట్టి దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ప్రపంచంలో ఉన్న మానవ జాతి మొత్తానికి సువార్త అందించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత ఆయా భాషలో సువార్త వెళ్ళిపోతుంది. కొన్ని భాషలోనే కాకుండా ఎక్కువ భాషల్లోకి సువార్త వెళ్ళిపోతుంది. తర్వాత ఎక్కువ భాషల్లోకి బైబిల్ కూడా తర్జుమా జరుగుతుంది. కొన్ని భాషల్లో ఫుల్ బైబిల్ వచ్చేసింది తర్జుమా. కొన్ని భాషల్లోకి క్రొత్త నిబంధన, కొన్ని భాషల్లోకి కొన్ని పుస్తకాలు వచ్చాయి. కానీ కొన్ని భాషలకి అసలు లిపి లేదు. అది ఇంకో చిక్కు. కొన్ని భాషల్లో సువార్త ప్రకటిద్దామంటే, వాళ్ళకి బైబిల్ అందిద్దామంటే వాళ్ళకి భాష ఉంది కానీ లిపి లేదు. అంటే ఇప్పుడు ఇంకో చిక్కేంటి? కొన్ని భాషలకి లిపి కనిపెట్టాల్సి వచ్చింది. అర్థమవుతుంది మీకు? రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే మనకు పెద్ద మనసు కావాలి, దూర దృష్టితో ఆలోచించాలి. అంటే కొన్ని భాషలకి లిపి లేదు. లిపి లేని భాషలకి ఏమో లిపి కనిపెట్టాలి. తర్వాత లిపి వచ్చిన తర్వాత ప్రతి మాతృభాషలోనేమో బైబిల్ తర్జుమా జరగాలి. ఆ తర్వాత ప్రతి భాషలో సువార్త చెప్పే సువార్థికులు కావాలి. ఈ విధంగా సువార్త అనేది అందరికీ అందుబాటులోకి రావాలి. ఎవరి భాషలో వాళ్ళకి అందుబాటులోకి రావాలి. తర్వాత వాళ్ళ భాషలో బైబిల్ కూడా వాళ్ళు చదువుకునే పరిస్థితి కావాలి. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఈ టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా కొంచెం సులువైంది. ప్రతి భాషలో కూడా మరి సువార్త వచ్చిన అవకాశం, అంటే ఎవరి భాషల్లో ఆ భాష మాట్లాడుకునే వాళ్ళకి సువార్త చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు నేనున్నాను, తెలుగు ప్రజలు, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు, అలాగే మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలు, అలాగే ప్రపంచంలో ప్రతి దేశంలో ఉన్న తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎంతమంది ఉన్నారు? మన 2 రాష్ట్రాలే కాదు, మిగిలిన రాష్ట్రాల్లో, మిగిలిన దేశాల్లో తెలుగు ప్రజలు ఎంతమంది ఉన్నారు? మరి ఇప్పుడు వీళ్ళందరూ సువార్త వెళ్ళాలిగా. అందుకని ఇప్పుడు నేనేం చేస్తున్నాను? రాకడ సువార్త ప్రకటించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇప్పుడు 100కి 1% నేను చేయగలనా? 1% కూడా నేను చేయలేను. 0% 1 కూడా నేను చేయలేను. అయినా నా ప్రయత్నం నేను చేయాలి. ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలి. మనం అందరం కలిసి ఏం చేయాలా? సువార్త ప్రకటించాలి. ముందు రక్షణ సువార్త ప్రకటించాలి, ఆ తర్వాత రాకడ సువార్త కూడా ప్రకటించాలి. అర్థం చేసుకోండి, సువార్తలో 2 భాగాలు ఉన్నాయి. ఒక నాణ్యానికి 2 వైపులు బొమ్మ బొరుసులు ఉన్నట్టుగానే సువార్త 2 విధాలుగా ఉంటుంది. గమనించండి, రక్షణ సువార్త, రాకడ సువార్త మొత్తాన్ని కలిపి రాజ్య సువార్త అని పిలుస్తారు. రాజ్య సువార్తకు ఒకవైపు రక్షణ సువార్త చెప్పాలి, రెండో వైపు రాకడ సువార్త చెప్పాలి. అప్పుడు సంఘం ఎత్తబడిద్ది. మత్తయి సువార్త 24:14 చూడండి. మత్తయి సువార్త 24:14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా లోకమందంతటా సువార్త ప్రకటించబడవలెను, అటు తర్వాత అంతము వచ్చును. అది వాక్యం సత్యం. ఈ రాజ్య సువార్త అనేది సకల జనులకి సాక్షార్థంగా, అంటే మాకు తెలియలేదు అని వాళ్ళు చెప్పకుండా, వాళ్ళు వినినా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా, లోబడకపోయినా, ముందు మాకు తెలియదు అని వాళ్ళు చెప్పకుండా ఈ రాజ్య సువార్త సకల జనులకి, మొత్తం సకల జనులకి సాక్షార్థంగా లోకమందంతటా ప్రకటించబడవలెను, అటు తర్వాత అంతము వచ్చును. ఇక్కడ రాజ్య సువార్త అంటే ఏమిటి? ముందు రక్షణ సువార్త, ఆ తర్వాత రాకడ సువార్త. ఓకే, అంటే ఒక రౌండ్లో రక్షణ సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ రక్షణ పొందిన వాళ్ళందరికీ మళ్ళీ రాకడ సువార్త చెప్పుకుంటూ రావాలి. అప్పుడు ఏమైందంటే రాజ్య సువార్త అయింది అన్నమాట. రక్షణ సువార్త వెళ్ళాలి, రక్షణ సువార్తకు సంబంధించిన విత్తనాలు చల్లాలి. ఆ విత్తనాలు ఎప్పుడైతే మలుస్తాయో, ఇప్పుడు ఆ మలిచినటువంటి విత్తనాలు ఏం చేయాలి? మనం పెంచాలి. రక్షించబడిన వాళ్ళందరికీ రాకడ సువార్త ప్రకటించాలి. అవిశ్వాసులకు రక్షణ సువార్త, విశ్వాసులకు రాకడ సువార్త, మొత్తం రాజ్య సువార్త ప్రకటించబడాలి. ఎప్పుడైతే ఈ రాజ్య సువార్త ప్రపంచం అంతటా ప్రకటించబడుతుందో వెంటనే అంతం వచ్చేస్తుంది, రాకడ వచ్చేస్తుంది, బోర ఊదబడుతుంది, సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. అందువల్ల ప్రియులారా, మరి ఇప్పుడు బైబిల్ ఆయా భాషలో తర్జుమా జరుగుతుంది. ఛానల్స్లో ఆయా భాషలో వాక్యం ప్రకటించబడుతుంది. పైగా 24 గంటల్లో ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడుండైనా సరే, ఎంతసేపు అయినా సరే ఈ సువార్త వాక్యం వినటానికి అవకాశం దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అంటే దేవుడు తన తప్పు లేకుండా చేసుకుంటున్నాడు. ఒక వ్యక్తి ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఎప్పుడైనా సరే, తన భాషలో ఎంతసేపు అయినా వాక్యం వినటానికి, వాక్యం చదువుకోవటానికి దేవుడు అవకాశం కలిగిస్తున్నాడు. సువార్త ప్రకటించబడతా ఉంది. అందువల్ల ఈ రాకడ సువార్త ఎప్పుడైతే రాజ్య సువార్త ప్రపంచం అంతటా ప్రకటించబడుతుందో
అప్పుడు అంతం వస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా మరి సువార్త ప్రకటించబడుతుంది కదా, పుస్తకాల రూపంలోకి వచ్చేసింది సువార్త కదా, పత్రికలో చక్కగా పంచుతున్నారు. అవును, మేము కూడా కొన్ని లక్షల పత్రికలు పంచాం, లక్షల పత్రికలు పంచాం అన్నమాట, మామూలుగా కాదు. ఒక్కొక్క రోజు 15-20 కిలోమీటర్లు నడిచి సువార్త చెప్పాం, పత్రికలు పంచాం. ఒక రోజుకి 20 కిలోమీటర్లు నడిచిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్క రోజు 7, 8, 10 గ్రామాలు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. కారణం ఏంటి? సువార్త ప్రకటన జరగాలి కదా. సువార్త ప్రకటన జరిగినప్పుడు రాకడ వస్తుంది, సంఘం ఎత్తబడుతుంది. కనుక బైబిల్స్, క్రొత్త నిబంధన బైబిల్లో, చిన్న పుస్తకాలు, కరపత్రికలు మొత్తం ప్రజలకు వెళ్ళిపోతూ ఉండాలి. టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, ప్రజలకు సువార్త వెళ్ళిపోవాలి. సువార్త సభల ద్వారా, క్రూసేడ్స్ ద్వారా సువార్త వెళ్ళిపోవాలి. ఎన్ని పద్ధతుల్లో అయితే మనం సువార్త ప్రకటించగలమో వివిధ పద్ధతుల ద్వారా చక్కగా సువార్త ప్రకటించబడుతుంది. ఏదో ఒక పద్ధతిలో ఎవరో ఒకరిని ఆకర్షిస్తుంది, ఎవరో ఒకరు మారుతానే ఉంటారు. కనుక ప్రతిరోజు కొన్ని లక్షల మంది మారుమనసు పొందేవాళ్ళు ఉన్నారు, దేవుని యొక్క సార్వత్రిక సంఘంలో చేర్చబడేవాళ్ళు ఉన్నారు. గమనించండి. కాబట్టి ఎప్పుడైతే ఈ సువార్త ప్రకటన పూర్తయిద్దో వెంటనే రాకడ వచ్చిద్దని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభు రాకడ సమీపంగా ఉంది. రాకడ ఆలస్యం అనుకోకుండా మరి సువార్త ప్రకటించే పనిలో మనం అందరం చేయి కలిపి దేవుని రాజ్యాన్ని కడుతూ రాకడ కొరకు మనం సిద్ధపడుతూ ఇతరులను సిద్ధపరచాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. తండ్రి, నీ స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి. సువార్త ప్రకటన విస్తారంగా జరగటానికి మేము కూడా సహకరించడానికి సహాయం చేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మీ శిలువ రక్తంలో ప్రోక్షించని సహాయం చేయండి. సమస్యలతో, అనారోగ్యంతో, అవసరంతో వారికి సహాయం చేసి మహిం పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. God bless you.